అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని మత్స్యకారుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. నక్కపల్లి మండలం బోయపాడు సమీపంలోని దొండవాక రాజయ్యపేట తీరాల్లోని 24.77 కోట్ల వ్యాయామంతో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మాణానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రాల ద్వారా మత్స్యకారులకు ఆధునిక సౌకర్యాలు, సురక్షిత బోట్ ల్యాండింగ్ మరియు మెరుగైన మార్కెటింగ్ వసతులు అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఈరోజు ఎవరో వస్తారు మమ్మల్ని అడుగుతారని మేము ఈరోజు ఏం మాట్లాడట్లా. ఈరోజు మా బాధ్యత సుమారుగా 47,000 మెజార్టీ ఇచ్చిన తర్వాత మేము చేయాలి అన్న సంకల్పంతోనే మేము చేస్తున్నాం. సుమారు ఇందాకే నేను చెప్పాను, దగ్గర ఈ 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా తీసుకొచ్చామన్నా అందులో 100 కోట్ల రూపాయలు నువ్వే ఇచ్చావని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో చెప్తున్నాను. నేను తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో వాళ్ళకున్న కడుపులో ఉన్న బాధకి సరైన సమాధానం లేక మాక్సిమం అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడి నేనేదో అన్యాయం చేస్తున్నానని నా కార్ల దగ్గర కొంచెం వచ్చుకుని అడ్డుకున్నారు. హాస్పిటల్ గురించి అడిగారు. మీరు చెప్పిన దాంట్లో ఈ ఈ మధ్య కాలంలోనే 3 పనులు నేను చేసి పెట్టాను. ఒకటి 2 చెట్టీల ఏర్పాటు, 4 పనులు, 2 చెట్టీల ఏర్పాటుకి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీరు అడిగారు, దానికి కూడా ఓన్లీ బాలికలకే బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీ ఊర్లోనే ఈ సంవత్సరం నుంచే చదువుకునేటట్టు